ఓం నమో భగవతే శ్రీరమణాయ. జగన్మాత శివ సాక్షాత్కారము. ఆత్మ సాక్షాత్కారమునకు ముందు దశలో యోగులు వివిధ వర్ణములతో కూడిన కాంతులను దర్శిస్తారని చెప్పబడింది. అయితే అవే చరమలక్ష్యంగా భావించి తృప్తిపడి సాధన ముగిసిందని భ్రమించరాదని చెబుతూ భగవాన్ ఈ వృత్తాంతాన్ని చెప్పారు. పరమశివుని నిత్య సన్నిధిలో ఉండే జగన్మాత పార్వతీదేవి ఒకనాడు మునులంతా గొప్ప తపస్సు చేసి సాధించే శివసాక్షాత్కారంను తాను కూడా పొందాలని ఆకాంక్షించింది. శివసాక్షాత్కారం ఆమెకు నిత్యానుభవం. మరి ఇక తనకు ఆ అసంపూర్ణతాభావం, దానిని పూరించే నిమిత్తం ఈ తపన ఎందులకో పతి పరమేశ్వరునే వివరణ అడిగింది. యోగిరాజా ఇలా వివరించాడు. శివసాక్షాత్కారం ఆమెకు అనుభవైక వేద్యమే, నిజమే. అయితే అది సగుణ రూపం, దృశ్యం యొక్క పరిధిలోనిది. దృశ్య పరిజ్ఞానం ఉన్నంత వరకు భేదభావం, ద్వైతం, అసంపూర్ణత, అశాంతి, అసంతృప్తి తప్పవు. ఎప్పుడు యోగ తీవ్రతచే నిరోధం సంభవిస్తుందో అప్పుడు దృశ్యం నిరుద్ధమై ద్రష్టయే మిగులుతాడు. ఏకం అగుటచే భేదభావం ఉండదు, అద్వైతం నెగడుతుంది. కాబట్టి సంపూర్ణత, శాంతి, తృప్తి ముప్పిరిగొంటాయి. నేను కేవలంగా ఉంటుంది, నేను అని కూడా అనకుండా. అటువంటి స్థితియే శివుడు. శివసాక్షాత్కారం అంటే అది, మరొకటి కాదు. పార్వతి వెంటనే యోగమును పూనింది. పూతం చేతస్కురాలు అగుటచే స్థూల జగత్తు వెంటనే అదృశ్యమైంది. చిత్త నిరోధాన్ని కొనసాగించింది. మినుగురు కాంతులు, రంగుల జ్యోతిపుంజాలు, వెలుగు వెల్లువ మొదలైనవి దర్శనమిచ్చాయి. చాలామంది యోగులు వీటితో తృప్తి చెంది యోగారూఢులం అయ్యాం అనుకుంటారు. ఆత్మ సాక్షాత్కారమైనట్టు భ్రమిస్తారు. యోగ పరిభాషలో ఈ జ్యోతి దర్శనాలను చిత్కళలుగా పేర్కొంటారు. జగన్మాత ఇలా వివరించింది. ఈ జ్యోతులు నా దృశ్య పరిధిలోనివి, మనోభూమికలోనివి, అనగా నాచే అవి చూడబడినవై తమ ఉనికికి నాపై ఆధారపడి ఉన్నాయి. యోగీశ్వరి మనోనిరోధాన్ని ఇంకా కొనసాగించింది. తలపులు ఒక్కొక్కటే సమసిపోయి మనసు నిలిచింది. నేను ఎంతమాత్రం పొడచూపని స్థితి అది. అసంపూర్ణత, అసంతృప్తి, అశాంతి అదృశ్యమైనాయి. అప్పుడు పార్వతి తెలుసుకుంది, స్థితియే శివుడని, శివుడే ఆత్మ అని. అట్టి స్వరూపమైన ఆత్మగా ఉండుటయే శివసాక్షాత్కారం అన్న, ఆత్మసాక్షాత్కారం అన్న. హరే రమణ.